భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి అమ్మ మార్గానికి స్వాగతం. మన శివాలయంలో నందీశ్వరుడికి త్రయోదశి రోజు అభిషేకం చేయటం జరిగింది ప్రదోష సమయంలో. ఆ వీడియోని నేను చూపిస్తున్నానండి. ఇది శనివారం రోజు సాయంత్రం అన్నమాట. ప్రదోష సమయం అంటే సాయంకాల సమయంలో జరిగిన పూజా కార్యక్రమాన్ని మీతో నేను షేర్ చేస్తున్నాను. నెలలో 2 సార్లు వచ్చే త్రయోదశి తిథిని ముఖ్యంగా సాయంకాలం అంటే ప్రదోష సమయంలో పరమశివునికి ఆరాధనకు అత్యంత పవిత్రమైన టైంగా భావిస్తారనమాట. ఆ టైంని శివాలయాల్లో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత నందీశ్వరునికి అభిషేకం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. అద్భుతమైన శాంతి శివానుగ్రహం కలుగుతుందన్నమాట. అభిషేకం స్టార్ట్ చేసాము, కరెంటు పోయిందండి. త్రయోదశి అంటే గుర్తుపెట్టుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే తిథి ఉంటుంది కదా త్రయోదశి, ఆ రోజు అన్నమాట ఈ మనకి నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి సాయంత్రం అంటే ప్రదోషకాలలో అభిషేకం చేసి ఏకకాలంలో శివుడికి నందీశ్వరుడికి హారతి ఇస్తారనమాట. ఇది మన దేవాలయంలో చాలా అద్భుతంగా జరిపించటం జరుగుతుంది శివానుగ్రహంతో. నందీశ్వరుడు శివునికి భక్తుడు మరియు వాహనం కూడా. శివానుగ్రహం పొందాలంటే ముందుగా మనం నందీశ్వరుడికి నమస్కారం చేసుకొని ఆయన చెవులో ఎవరికి వినిపించకుండా ఓం నమ శివాయ అనే శివనామస్మరణ చేస్తే అది ఏకంగా శివుడికి చేరుతుందన్నమాట. నందీశ్వరుడి ద్వారా శివ అనుగ్రహం మనకి కలుగుతుంది. మన దేవాలయంలో త్రయోదశి రోజు నందీశ్వరుడికి విశేషంగా అభిషేకం అంటే విభూదితో పంచామృతాలతో ఆ తర్వాత విభూదితో కూడా చాలా అద్భుతంగా అభిషేకించడం జరుగుతుందన్నమాట. ఈ త్రయోదశి రోజు నందీశ్వరుడికి అభిషేకం చేసి ఆయనకు భక్తితో మనకు ఎంత వీలైతే అంత పూలు పళ్ళు అలా సమర్పించుకొని ఆయనని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని శివనామ స్మరణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మన పాపాలన్నీ పోతాయి. ఇక్కడ నుండైనా మనం ధర్మ మార్గంలో నడవాలి అని ఇంకా తప్పు చేయకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటే అన్నీ మంచి జరుగుతాయి. మనకున్న సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థికంగా మరియు మానసికంగా ఉండే సమస్యలన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే నందీశ్వరుడికి పూజ చేయటం వలన నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మరియు సమస్త దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది మనకి. మన మనస్సు అలాగే మన చుట్టూ ఉండే ఆరా అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. నందీశ్వరుడికి అభిషేకం అనేది ప్రత్యేకంగా మీరు అరుణాచలంలో కానీ శ్రీశైలంలో మాత్రమే చూసుంటారు. కానీ మన దేవాలయంలో కూడా చాలా అద్భుతంగా చాలా విశేషంగా జరిపించటం జరుగుతుందన్నమాట. మెయిన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఆలయ ధర్మకథ అయినటువంటి చంద్రమౌళి గారు ఇక్కడ ఏ టికెట్లు లేకుండా ప్రతి పూజ కూడా భక్తుల అందరి చేతుల మీదుగా జరిగే అవకాశాన్ని అందరికీ భక్తులకు కూడా కల్పిస్తారనమాట. మెయిన్ విశేషంగా ఇక్కడ ఉండే ప్రత్యేకత ఈ శివాలయంలో ఉండే ప్రత్యేకత అది. చూసారా, అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏకకాలంలో ఒకేసారి నందీశ్వరుడికి శివుడికి కలిపి హారతి ఇవ్వటం జరుగుతుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ హారతి అనేది. ఇక్కడ జరిగే ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ చూడటానికి మనల్ని అనుగ్రహించటానికి సాక్షాత్ ఆ శివయ్యే అక్కడ వచ్చి కూర్చున్నాడు అన్నంత అనుభూతి కలుగుతుందన్నమాట. ఆ స్వామికి ఎదురుగా నందీశ్వరుడు కూడా వచ్చి కూర్చొని ఈ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళు ఆస్వాదిస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఎంత మంచి భావన, ఎంత మంచి అనుభూతి కలుగుతుందో. మనం ఈ అనుభూతి భక్తుల మనసులో ఎలా అనుకుంటున్నారు అనేది కూడా కొంతమంది భక్తులు మనకి షేర్ చేశారు వాళ్ళ ఫీలింగ్స్ని. అది కూడా మీరు చూద్దురు కానీ. ఓ పరమేశ్వర స్వామి శివయ్య, ఈ లోకంలో ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి. బాధతో ఉన్న వారికి ధైర్యాన్నివ్వు,
రోగంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు, కష్టాల్లో ఉన్నవారికి మార్గాన్ని చూపు తండ్రి. ద్వేషాన్ని తొలగించి ప్రేమని నింపు, అందరూ బాగుండాలని చూడు స్వామి. శివా, నీ కరుణా కటాక్షాలు సర్వలోకాలపై ఎల్లప్పుడూ ఉండుగాక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను ప్రతిసారి ఒక మాట చెప్తుంటానండి. మనం ఎవరమైనా సరే ధర్మబద్ధమైనటువంటి కోరికలను కోరుకొని వాటి కోసం ప్రయత్నం చేస్తే స్వామివారి అనుగ్రహం మనపై కంపల్సరీ ఉంటుందండి. స్వామివారు మనకి శివయ్య అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్కి నేను తరచుగా వస్తుంటానండి. ఈరోజైతే త్రయోదశి నందీశ్వర అభిషేకం అయితే చాలా కన్నుల పండుగ జరిగిందండి. ఇక్కడ ధర్మకర్త గారి వాళ్ళు అయితే మన చేతితో చేసే అవకాశాన్ని ఇవ్వడం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి టెంపుల్లో అయితే పూజారి గారు చేస్తారు, ఇక్కడ భక్తుల చేత చేయించడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగుందండి. ఓం నమ శివాయ. చాలా బాగుందండి, చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అటు మీరు మాకు ఇచ్చారు ఆపర్చునిటీ, దేవుడిని మీ క్లీన్ చేసేసి దేవుడికి ప్రసాదాలు పెట్టి అన్నీ మాతోనే చేయించారు. విచ్ ఇస్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాము. నందీశ్వర ఆలయం, శివాలయంలో నందీశ్వర దేవునికి అభిషేకం చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. చంద్రమౌళి గారు, ధర్మకర్త అయిన చంద్రమౌళి గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరందరూ కూడా దేవాలయంలో ఉన్నట్టుగా భావన చేయండి. మనశ్శాంతిని, శివానుగ్రహాన్ని పొందండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. ఓం నమ శివాయ.